రేపు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే తీవ్రంగా అడ్డుకుంటాం, ఖండిస్తాం. ఏంటంటే మాలలో 59 కులాలు మాల ఉపకులాలకు ఎక్కడని సరిచేయాలి 5% అంటే అందు గురించనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బిల్లు పెట్టకుండా. అదేవిధంగా మాల ఎమ్మెల్యేలారా, మీరు దయచేసి రేపు అసెంబ్లీలో మీరు మాట్లాడకపోతే మాలలకు అన్యాయం చేసినట్టయితుందని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఏం జాతికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడారా? మాట్లాడాలి. మాట్లాడకపోతే మిమ్మల్ని ఎక్కడ పోయినా అడ్డుకుంటారు మాలలు. అందు గురించనే మాలలకు అన్యాయం జరుగుతుందని లేవనెత్తండి, మాట్లాడండి. మాట్లాడకుండా మండల కృష్ణ మాదిగా జాబులు గవర్నమెంట్ జాబులు విడుదల చేస్తే జాబులు ఆపాలని అంటాడు. నీకేం హక్కు ఉంది ఆ పనికే? ఎస్సీ వర్గీకరణ అయినాక విడుదల చేయంటాడు. అంటే నీవే సీఎమా? రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితులు ఆపకూడదని మేము దయచేస్తున్నాం. ఏంటంటే పిల్లలు చదివి రోడ్ల పొద్దు తిరుగుతున్నారు, అనాథగా తిరుగుతున్నారు జాబులు లేక. ఆ జాబులు లేక తిరుగుతుంటే కృష్ణమాది ఆపండి అని ఆ పనికేంది నీకు? ఇంకా కావాలంటే స్టేట్ గవర్నమెంట్ తోటి కొట్లాడి మోడీతోటి లక్షల జాబులు ఉన్నాయి, అది చెప్పి. అది చేత కాదు, ఇచ్చేదాన్ని నేను బంద్ చేపిస్తావు. బంద్ చేయించడం బాగుండదు. మేము ఎంతకైనా తెగిస్తామని కూడా నీకు మనం చేస్తున్నాం. వచ్చి డాగులేసడం ఎట్ట విడుదల చేస్తారని డాగులేస్తాం. నీవు పచ్చి బీజేపీకి కార్యకర్తలాగా మారి బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయం మలపనికనే ఇవాళ చేసడం అంటే బాగాలేదని నీవు మానుకొని అందరికి న్యాయమయ్యేటట్టు మాట్లాడాలి. కానీ ఓ అన్ని పార్టీలు నాకే ఉన్నాయంట. మా మాలలోకి లేవా పార్టీలు? బీజేపీకి తప్పించి అన్ని పార్టీలు ఉన్నాయి మాలలతోటి. మాలోడు లేని పార్టీ లేదు. మాలోడే సలహా ఇచ్చేది, మాలోడే నడిపించేది పార్టీని. మాలోళ్ళు లేరని అంటావు. ఏది మాలోళ్ళు ఏ పార్టీకి లేకుండా రోడ్డు వెనుక వస్తారంటే నీవు రావు ఆ రోడ్డు వెనుక. నీవు మోడీతోటి కవలించుకున్నట్టు కాదు, నువ్వు మోడీతోటి ఏడ్చేది కాదు. కృష్ణమాదిగా మోడీతోటి కొట్లాడి ఎన్ని కోట్ల జాబులు ఉన్నాయి ఆయనతో. సెంట్రల్ గవర్నమెంట్ తోటి విడుదల చేయవను చేయకున్నా ఈడ ఉన్న జాబులను ఆఫ్ చేయి. మాట ఇచ్చినవు, రాజీనామా చేయంట సీయాని అంటే చేసేది కూడా చేయనియవా నువ్వు? అందు గురించనే కృష్ణమాదయ్య గారు ఇదల్లా మానుకొని మాలల మీద ఇసం కక్కొద్దు. మా మాలలు వేసుకొని మా ఏది మాదిగలది అయిపోయింది, మాలోళ్ళ దాంట్లో చిచ్చు పెట్టనీకి వస్తావు నువ్వు. ఆ చిచ్చు మానుకో. ఎప్పుడు అదే ఏడుపా? ఆ ఏడుపు మానుకోవాలని మేము మాట్లాడుతుంటాం. ఏది ఎంతవరకైనా మేము ఆపుతాం. ఎస్సీ వర్గీకరణ బిల్లును మేము డిమాండ్ చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాము.